Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799949104. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలోకి వస్తే బీఆర్ఎస్ అనుసరిస్తున్న పథకాల్లో అవినీతి అక్రమాలు ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని సమూలంగా తొలగిస్తామని చెప్తుంటే బీజేపీ మాత్రం చాలా క్లియర్గా ఆ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని కంటిన్యూ చేస్తాము, ధరణిలో మాత్రం లోటుపాట్లు కొన్ని ఉన్నాయి, వాటిని సెట్ చేయాల్సిన అవసరం ఉంది అంటుంది. సో ఇక్కడ మీకు లోపాయకారి ఒప్పందం కుదిరింది అనే వచ్చే విమర్శలకు మీ సమాధానం? కాంగ్రెస్ పార్టీ బాధ్యత లేని నాయకులు ఉన్నారు ఇప్పుడు. ఎందుకంటే అందులో ఒక్కడు కూడా గతంలో అధికారంలో ఉండి ఈ రాష్ట్ర ప్రజలకు సేవ చేసిన వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళ నాయకత్వంలో లేదు ఇప్పుడు ఆ పార్టీ. కాబట్టి అసలు ప్రభుత్వాలు అంటే ఏంది, ప్రభుత్వ పథకాలు అంటే ఏంది తెలియదు వాళ్ళకు. ప్రభుత్వం అనేది ఒక రన్నింగ్ ప్రాసెస్ అని, ఒక పథకాన్ని తీయడం సాధ్యం కాదనే విషయం వాళ్ళకి తెలియదు. అసలు వాళ్ళ దగ్గర ఫస్ట్ ఈ రాష్ట్రం మొత్తానికి సంబంధించిన అవగాహన లేదు. అసలు ప్రజలంటే ఏంది, ప్రజల అభివృద్ధి ఎట్లా ఉంటుంది ఏంది అనేది బాధ్యత ఉన్న వాళ్ళు కూడా కాదు. ఏదో పైరవులు చేసి బీఫాములు తెచ్చుకొని నాయకులైన వాళ్ళు తప్ప వాళ్ళు నిజంగా ప్రజానాయకులు కూడా కారు. పార్టీలు మారి దానితో వచ్చే క్రెడిబిలిటీతో డబ్బులు పైసలు పదవులు తెచ్చుకున్న వాళ్ళు తప్ప వాళ్ళు ప్రజానాయకులు కారు, ప్రజల పట్ల చిత్తశుద్ధున్న వాళ్ళు కారు. కాబట్టి అటువంటివి వస్తూ ఉన్నాయి. సింపుల్ అండి. ఇప్పుడు మీరు ధరణి విషయం తెచ్చిండ్రు, 24 గంటల ఉచిత విద్యుత్ తీసుకుందాం ఒకసారి. అసలు ఇవేంటి పథకాలు? విద్యుత్ అనేది ఎవరికైనా 24 గంటలు అందుబాటులో ఉండాలండి. కవిత ఇంట్లో విద్యుత్ 24 గంటలు ఉండాలి కానీ కవిత పొలం కాడ వద్దనేది ఏంది? రేవంత్ రెడ్డి ఇంట్లో 24 గంటలు విద్యుత్ ఉండాలి కానీ రైతుకు పొలం దగ్గర విద్యుత్ ఉండొద్దు అనేది ఏంది? మీ ఐ డ్రీమ్స్ స్టూడియోలో 24 గంటల విద్యుత్ ఉండాలి కానీ రైతు పొలం కాడ 24 గంటల విద్యుత్ ఉండొద్దు అనేది ఏంది? ఒక కార్పొరేట్ కంపెనీ ఆఫీస్లో 24 గంటల విద్యుత్ ఉండాలి కానీ రైతాంగానికి వద్దు అనేది ఏంది? అసలు థియరీ ఏంది? ఎందుకు వస్తుంది చర్చ? కేసీఆర్ గారు అప్పటి వరకు ఈ రాష్ట్రంలో రైతాంగాన్ని హింసపెట్టిన ప్రధానమైన సబ్జెక్టు విద్యుత్తు. విద్యుత్తు ఎందుకు అంటే అది కూడా దుర్మార్గంగా ఈ కాంగ్రెస్ చేసిన తప్పుల వల్ల మనకు నదుల్లో ఉన్న నీళ్ళను తీసుకొచ్చి రైతాంగానికి అందుబాటులోకి తేకపోవడం వల్ల వచ్చిన కరువు కాటకాల వల్ల వీళ్ళు చెరువులను కూడా నాశనం చేసిపోయిన పని వల్ల భూగర్భ జలాలు లోపడిపోయి రైతు తప్పని పరిస్థితులలో తన సొంత ఖర్చులతో బోర్ వేసుకొని పాతాళలోకంలో పోయి నీళ్ళు తెచ్చుకునే ఇంత వ్యవసాయం చేసుకునే ప్రయత్నం చేసినాడు. కనీసం దాన్ని కూడా విద్యుత్తును అందించలేని దివాళకోరు పార్టీ కాంగ్రెస్ పార్టీ నాశనం చేసింది. అటువంటి పరిస్థితులలో దెబ్బతిన్న రైతాంగాన్ని కాపాడుకోవడం కొరకు విద్యుత్తును మొదలు 24 గంటలు అందుబాటులో తీసుకొచ్చిన నాయకుడు ఈ దేశంలో కేసీఆర్ గారు. ఆ తర్వాత దాన్ని కూడా రైతాంగం ఆర్థికంగా కూడా దెబ్బతిని ఉన్నారు కాబట్టి ఇచ్చే 24 గంటలు కూడా ఉచితంగానే అందుబాటులో పెడదాం, తనకి అవసరంతో వాడుకుంటాడు రైతు అనే ఆలోచన తెలిసినవాడు కేసీఆర్ గారు. ఇవాళ మనం ఇప్పుడు కూర్చున్న స్టూడియోలో కరెంట్ ఉందండి, మనకి అవసరం ఉన్నది కాబట్టి ఇప్పుడు ఈ లైట్లన్నీ వేసుకున్నాం. మనం బయటకు వెళ్ళేటప్పుడు ఇవి బంద్ చేసుకొని పోతాం. అవసరం ఉంటే ఏసీ వేసుకుంటున్నాం, అవసరం లేనప్పుడు బంద్ చేసుకుంటాం. బయటకు వెళ్ళేటప్పుడు తాళం వేసుకుని పోతాం, అన్నీ బంద్ చేసుకుని పోతాం. అట్లాగే రైతుకు కూడా 24 గంటలు అందుబాటులో ఉంటే తను ఎప్పుడైతే అప్పుడు తనకు అవసరమైనప్పుడు తనకి ఇష్టమైన పద్ధతుల్లో వెసులుబాటును బట్టి నీళ్లు పెట్టుకోవాలి పొలానికి అనేది కేసీఆర్ గారు ఆలోచన. ఎందుకంటే గతంలో చూసినాం మనం, వీళ్ళు మేము రాత్రి 4 గంటలకే ఇస్తాం, రాత్రి 2 నుంచి వెళ్ళి 4 గంటల వరకు ఇస్తాము అని పెట్టినారు. రైతు తప్పని పరిస్థితులలో ఓ చావు పోవాలన్నా, ఓ పెళ్ళి పోవాలన్నా, ఇంకో కార్యానికి పోవాలన్నా అది వదులుకొని కరెంటు కొరకు అని చెప్పి మధ్యరాత్రి బావి దగ్గర పోయాల్సిన దుస్థితి ఉండే. ఆ పోతున్న క్రమంలో పాములు గడిచి వేలాది మంది చచ్చిపోయారు. విద్యుత్ శాఖలు కొట్టి కరెంట్ కనెక్షన్ కలపడానికి ఇది అది ప్రయత్నాలు చేసి మోటార్ ఆన్ చేయడానికి పోయి వేలాది మంది చచ్చిపోయారు. ఇంకా ఆ కాలంలో బావులు ఉండి బావులలో పడి చచ్చిపోయారు రైతాంగం వేలాది మంది. ఎంత హింసపడ్డారంటే పొద్దున్న ఆయనకి ఇక్కడ పని ఉంది, ఒక కలెక్టర్ ఆఫీస్కి పోవాలి లేదా ఎంఆర్ ఆఫీస్ పోవాలి, ఇక్కడికి పోవాలి. కానీ కరెంట్ ఈ టైంకి వస్తుంది అంటే చచ్చుకుంటూ మళ్ళీ ఆ టైంకి రావాలి రైతాంగం, ఆ పని వదిలిపెట్టుకొని కూడా. బిడ్డ పెళ్లి కొడుకు పెళ్లి చేయడానికి కూడా ఇబ్బంది పడ్డారు, ఆఖరికి సాగు చేయడానికి కూడా ఇబ్బంది పడ్డారండి. శ్మశాన వాటికి పోతే ఎమ్మెల్యేకో ఇంకోరికో ఫోన్ చేసి బతిలాడుకొని ఏఈకి ఫోన్ చేసి ఒక్క అర్ధగంట తీరి స్నానాలు చేసి వస్తాం, స్నానం చేయకుండా ఇంటికి రావద్దు కాబట్టి అని చెప్పి బతిలాడుకున్నారండి. ఆ దుస్థితి నుంచి రైతాంగాన్ని బయటపడేసి 24 గంటలు అందుబాటులో పెడితే తనకున్న 3 ఎకరాలకైతే 3 గంటల 4 గంటల 5 గంటల ఎంత అవసరమైతే అంత పెట్టుకుంటాడు. 6 ఎకరాలు ఉంటే 6 గంటల 8 గంటలు ఎంత అవసరమైతే అంత పెట్టుకుంటాడు ఆ రైతు. తన రైతుకు అందుబాటులో పెట్టాలి అని చెప్పి పెట్టారు కేసీఆర్ గారు.
అది చెత్త మాట, అది నాణ్యమైంది. సబ్ స్టేషన్లకు కూడా వెళ్ళి చూద్దామని వాళ్ళు సవాల్ విసురుతున్నారు. వాళ్ళ ముఖం తీసుకొని పోండి ఒకసారి, చెప్తూ కొడతారు రైతులు అక్కడే పట్టుకొని వీళ్ళను. అక్కడ దాకా వెళ్ళి అక్కర్లేదు, మీరు ఒక రిపేరింగ్ సెంటర్ పోతే తెలుస్తుంది నాణ్యమైన కరెంటా కాదా. ఇప్పుడు బుద్ధి ఉండాలి, జ్ఞానం ఉండి మాట్లాడుతున్నారా, అసలు జ్ఞానం లేక మాట్లాడుతున్నారా? అసలు ఎక్కడ వచ్చిందా మీకు ఇప్పుడు కంప్లైంట్? ఎప్పుడన్నా ఎక్కడైనా లో వోల్టేజ్ ఉన్నట్టు ఈ రాష్ట్రంలో? అది వదిలేదామండి, అది పెద్ద సబ్జెక్టు. అది చెత్త మాట, పనికిమాల మాట. నవ్వుకుంటారు రైతులు. పోతారా, వస్తారా, దమ్ముందా సబ్స్టేషన్ల కాడికి? బుద్ధి ఉండాలి కదా. ఏ సబ్స్టేషన్ల మీదనైతే రైతులు దాడి చేసిరో వీళ్ళ కాలంలో, ఇవాళ ఆ సబ్స్టేషన్లలో బ్రహ్మాండమైన ఉత్సవాలు చేసుకున్నారు రైతాంగం వచ్చి. అందుకే రేటన్న ప్రజలకు వీళ్ళకి సంబంధం లేదండి. ప్రజలు కేసీఆర్తో ఉన్నారు. వీళ్ళు మీడియా హౌజులలో, పట్టణాలలో, ఏసీ రూమ్లలో తిరుక్కుంటూ నోటుకొచ్చినవి వాగుతున్నారు తప్ప ప్రజల్లో పోతే, రైతులకు పోతే వాస్తవాలు తెలుస్తాయి. మేము ఒకటే అడుగుతున్నాం రైతాంగం తరఫున, అసలు మీ అందరికీ 24 గంటలు కరెంట్ ఉండొచ్చు మీ ఇళ్ళలో, కానీ మా రైతాంగానికి ఎందుకు 24 గంటలు కరెంట్ ఉండకూడదో చెప్పండి. ఎందుకో మీ కక్ష ఏంది అసలు రైతాంగం పట్ల? మీకు ఎందుకు ఇంత కక్ష, మీకు ఎందుకు ఇంత కోపం, ఎందుకు ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు రైతు 24 గంటల కరెంటు పైన? ఇది వాళ్ళు కొత్తగా వచ్చింది ఏం కాదు, వీళ్ళకి చాలా రోజుల నుంచి ఉంది ఇది. మేము 24 గంటల కరెంట్ ఎప్పుడైతే కేసీఆర్ గారు అందుబాటులోకి తీసుకొచ్చిండ్రో ఆ రోజు వద్దని ధర్నాలు చేసిన మహానుభావులు వీళ్ళు. వద్దని ధర్నాలు చేసిండ్రు, వీళ్ళు చేసిన ధర్నాలే ఉన్నాయి. ఇప్పటికి కూడా వీడియో క్లిప్పులు, వీళ్ళు మాట్లాడే మాటలు కూడా ఉన్నాయి. చిన్న ఇది ఇలా కొత్తగా ఏం రాలేదు రేవంత్ రెడ్డి నోటి నుంచి. ఇది వెరీ క్లియర్. దాని మీద చెప్పాలి, ఈ పనికి మళ్ళీ కావు. ఎందుకు నాణ్యమైనది లేకపోతే వాళ్ళు కరెంట్ వైర్ పట్టుకోమన్నాడు, ఒకసారి తెలుస్తుంది ఎవడు అన్నాడు. 24 గంటలలో ఏ నిమిషంలో పోయి కరెంట్ వైర్ పట్టుకోమన్నాడు వాడిని. ఈ మాట అన్నాడు ఎవడైనా ఉంటే. నాణ్యమైందో కాదో అది చెప్తుంది. ఎస్, మనం ఇప్పుడు మళ్ళీ పర్సనల్ రాజకీయాలు బీఆర్ఎస్కి సంబంధించి మాట్లాడుకుంటే, ఈసారి వాళ్ళంతా చేస్తోంది ఓన్లీ హడావిడి, ప్రజలు మీ వైపే ఉన్నారని చెప్తున్నప్పుడు ఎన్ని సీట్లు వస్తాయని మీరు అనుకుంటున్నారు బీఆర్ఎస్కి? సరే, తప్పకుండా 100 వరకు వచ్చే అవకాశం ఉంది, అందులో సందేహం లేదు. 100 దాటాలనేది మా ఉద్దేశం, సెంచరీ దాటాలనేది మా ఉద్దేశం. సో కేసీఆర్ గారు ఇప్పుడు జాతీయ రాజకీయాల మీద దృష్టి పెట్టారు. దేశం అంతా కేసీఆర్ వైపు చూస్తోంది, తెలంగాణ వైపు చూస్తోంది అనుకున్నప్పుడు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కేటీఆర్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎన్నికల్లోకి పోతారా, లేకుంటే ఎన్నికల తర్వాత అనౌన్స్ చేస్తారా? కేసీఆరే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉంటారండి, అది పెద్ద చర్చ లేదు మాకు, ఇంకా వేరేది లేదు. తప్పకుండా 3వసారి ముఖ్యమంత్రి కేసీఆర్ అనేది చర్చ, ప్రజలకు కూడా తెలిసి అట్లనే పోతాం మేము. దానికి ఏమన్నా అసలు దాని చర్చే లేదు. ప్రజలు ఎవరైతారని ఏమైనా అడగటం లేదు. ఆ పార్టీలు అడుగుతారు, మిగతా పార్టీలకు ఉంటుంది ఆ ఏడుపు, కానీ మాకు ఆ బాధ ఏం లేదు. కేసీఆర్ అయినా కేటీఆర్ అయినా మాకు ఎవరైనా ఒకటే కాబట్టి ప్రజలకు పెద్ద దాని చర్చనే లేదు, దాని రందే లేదు. కేసీఆర్ ఎక్కడున్నా కేసీఆర్ చూపు తెలంగాణ పైనే ఉంటుంది, తెలంగాణ ప్రజలకు ఆ రక్షణ ఉంటుంది కాబట్టి పెద్ద దాని చర్చ ఏం లేదు. కేసీఆర్ ఏందో ప్రజలకు బాగా తెలుసు, అందులో సందేహం ఏం లేదు. సో బీఆర్ఎస్ లీడర్లు, కీలకమైనటువంటి నేతలు అండ్ ఇంక్లూడింగ్ మంత్రులు కూడా అన్నారు నెక్స్ట్ ముఖ్యమంత్రి కేటీఆర్ అనేది. తప్పే ఉందండి దానికి. బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇస్తారు, తప్పకుండా దాని మీద చర్చ చేసుకొని కేసీఆర్ గారు అనుకుంటే కేసీఆర్ గారే ఉంటారు, వారు కాదు ఇంకోరు పెడదాం అనుకుంటే వారు పెడతారు. వారికి జాతీయ రాజకీయాల్లో పనిచేయాల్సిన అవసరం వచ్చింది, దేశానికి సేవ చేయాల్సిన అవసరం వచ్చింది అనుకున్నప్పుడు ఇంకోరు పెడతారు, కేటీఆర్ని పెడతారు. దానికి పెద్ద చర్చ ఉంది దాంట్లో, అసలు పెద్ద చర్చనీయాంశమే కాదు మొట్టమొదటి. అది మీడియా హౌజ్లకు చర్చ, హైదరాబాద్లో చెవులు కొరుకునే వాళ్ళకి చర్చ తప్ప అది ప్రజలకు చర్చ కాదు, మా పార్టీకి చర్చ కాదండి. చాలా చిన్న విషయం అది.